హాయ్ హలో వెల్కమ్ టు డ్రీమ్ వరల్డ్ రిష్తా ఛానల్. ఈరోజు మనము పొంగల్ చేసుకోబోతున్నాము. దాల్ కిచిడి అని కూడా అంటారు. సో ఈ పొంగల్కి కావాల్సిన పదార్థాలు 1 గ్లాస్ బియ్యము, 3/4 గ్లాసు అంటే 3/4 గ్లాసు పెసరపప్పు, మూంగ్ దాల్ ఎల్లో కలర్ పెసరపప్పు అనమాట. సో ఫస్ట్ ఈ పెసరపప్పుని మనము ఒక ప్యాన్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోనివ్వకుండా దగ్గరుండి కలుపుతూనే ఉండాలి ఒక 5 మినిట్స్. అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకొని పక్కకు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసాక ఇప్పుడు బియ్యం పెట్టుకున్నాం కదా ఒక గ్లాసు, ఆ బియ్యంని కూడా వేసి బాగా మనం బియ్యం ఎలా వాష్ చేసుకుంటామో అలా వీటిని కూడా వాష్ చేసుకోవాలి నీట్గా. అలా వాష్ చేసుకున్నాక మనము 2 గ్లాస్ ఇప్పుడు 1/3/4 గ్లాస్కి నేను 6 to 7 గ్లాసెస్ వాటర్ వేస్తాను. దీనికి రేషియో అంటే ఏం లేదండి, పొంగల్కి వాటర్ ఎక్కువనే పడుతుంది. సో మనం జనరల్గా అయితే 1కి 2 వేస్తాం కదా, బట్ పొంగల్కి ఇక్కడ నీకు దగ్గర 1 to 3/4 గ్లాస్ కాబట్టి నేను నియర్లీ 4 వేయాల్సిన చోట నేను 6 గ్లాసెస్ వేసాను. సో 6 to 7 గ్లాసెస్ వేసుకోవచ్చు. బాగా మెత్తగా కావాలంటే 7 వేసుకోండి, అంత మెత్తగా వద్దు అనుకుంటే 6 వేసుకోండి. ఇప్పుడు అందులో లైట్గా నెయ్యి అండ్ పసుపు యాడ్ చేయాలి. నెయ్యి 1 టీ స్పూను అండ్ పసుపు కొంచెం వేయాలి. వేసి కుక్కర్ పెట్టాలి. సిమ్లో ఉంచకండి, హైలో ఉంచకండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఒక 6 to 7 విజిల్స్ ఇప్పించుకోవాలి. ఓకే, 6 విజిల్స్ ఇప్పించుకున్నా సరిపోతుందిలేండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు తిరువాత వేసుకోవాలి కదా. తిరువాతకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే నెయ్యి, ఆయిల్, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు, 1 ఇంచు అల్లము, నెక్స్ట్ పచ్చిమిర్చి నేను ఒక 6 తీసుకున్నాను. వాటిని స్పైసీ ఉంటే 4 తీసుకోండి, స్పైసీ లేవంటే 6 తీసుకోండి. వాటిని సన్నగా తరిగి పెట్టుకోండి. అల్లంని కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ తిరువాత గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేస్తాం కదా. సో విజిల్స్ వచ్చాయి నాకు, నేను ఒక 6 విజిల్స్ ఇప్పించుకున్నాను. ఇప్పుడు తిరువాత వేద్దాం. సో నెయ్యి కావాలన్నాను కదా, నెయ్యి ఒక 3 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. వేసుకొని ఫస్ట్ మిరియాలు వేయండి. మిరియాలు వేసాక అలా లైట్గా కలుపుకొని తిరువాత గింజలు, కరివేపాకు అలా వేసి ఇంగువ మర్చిపోయాను, ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. అప్పుడే ఇంగువ, అల్లం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఇప్పుడు జీడిపప్పు లాస్ట్లో వేసి ఫ్రై చేసుకోండి. బాగా అన్నీ వేగే వరకు ఫ్రై చేసుకోండి. మాడగొట్టుకోకండి, ఎర్రగా చేసుకోకండి, మీడియంగా ఫ్రై చేసుకోండి వాటిని. అలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనము రైస్ అయింది కదా, అయినాక ఓపెన్ చేసి చూద్దాము. చూడండి కొంచెం గట్టిగా ఉంది. సో ఈ ప్లేస్లో మనం కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అనమాట పొంగల్. సో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ ప్లేస్లో మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ వేసుకొని టెక్స్చర్ని. అలా వాటర్ వేసుకున్నాక మనము ఆ తిరువాత చేసుకున్నాం కదా, తిరువాతని వేసేయాలి అందులో. తిరువాత వేసాక సాల్ట్, ఇంకా కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే వాటర్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ తగినంత అండి, మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. నాకు స్పూన్ కొలతలు తెలియవు, సో నేను హ్యాండ్తోనే వేస్తుంటా జనరలీ. అండ్ ఇప్పుడు వాటర్ వేసుకోండి, ఇంకొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో టచ్ చేయండి, గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి, హైలో పెట్టకండి. హైలో పెడితే అడుగు అంటుకుపోతుంది. సో ఉడుకు పట్టే వరకు కాస్త ఉడికించుకోండి పొంగల్ని. చూడండి మీకు కనిపిస్తుంది, ఇలా ఉడుకొస్తుంది అనమాట. ఇలా ఉడుకు పట్టాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దగ్గరుండి చూసుకోండి, ఎక్కడికో వెళ్ళిపోకండి, పక్కకు పెట్టేసి అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో మన పొంగల్ రెడీ. ఈ పొంగల్ని నేను పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకున్నాను. పుట్నాల చట్నీ జనరల్గా అందరికీ వచ్చు కదా. సో ఎంజాయ్ పొంగల్ రెసిపీ. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ నా వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.